వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. స్టఫ్డ్ బెండి అండి. అన్నంతో కానీ రోటీతో కానీ భలే బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మేము ఇక్కడ దగ్గరగా ఒక 15-20 బెండకాయలు తీసుకున్నామండి. అంటే పావు కిలో అనుకోండి. దానికి 1 కప్పు శనగపిండి, ఒక 3/4 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ దాకానండి నిమ్మకాయ రసం, మీ రుచికి తగినంత ఉప్పు, ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె. ముందుగా బెండకాయలన్నీ కడుక్కుని తుడుచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అటు చివర ఇటు చివర కట్ చేసి మధ్యలో ఒక ఘాట్ లాగా చేసుకోండి. అన్ని బెండకాయల్ని ఇలానే కోసుకొని పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని శనగపిండిని దాంట్లో వేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి, మంచి వాసన వచ్చేలాగా. తర్వాత ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత దాంట్లోకి కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం నిమ్మరసం, చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం పిండిని ఒక్కసారి బాగా కలుపుకోండి. మనం పిండిని నొక్కితే ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న బెండకాయల్లోకి ఇది మధ్యలోకి కూరుకోండి. అన్ని బెండకాయల్లోకి ఇలాగే మొత్తం స్టఫ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని దాంట్లోకి పెట్టుకోండి. ఒక్కొక్కటిగా అండి, ఒకేసారి అన్నీ పెట్టద్దు, తిప్పుకునేటప్పుడు కష్టమవుతుంది. తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక్కసారి తర్వాత తిప్పుకోండి. ఇప్పుడు రెండో వైపు అంటే మనం స్టఫ్ చేసిన వైపు కూడా ఒక్కసారి తిప్పుకొని 1-2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మాత్రం మూత పెట్టద్దండి. రెండో వైపు కూడా కొంచెం వేగిన తర్వాత రెడీ అయినట్టేనండి. ఇప్పుడు వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని మిగతా బెండకాయల్ని కూడా ఇలాగే వేపుకోండి. చూసారండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో? ఒక్కసారి ట్రై చేయండి.